వరంగల్ మామనూరు ఎయిర్పోర్ట్ కు వడివడిగా అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తవుతున్న నేపథ్యంలో కేంద్రం నుండి కూడా ఉత్తర్వులు వచ్చాయి. అలాగే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా సుముఖత వ్యక్తం చేసింది. జిఎంఆర్ సంస్థ కూడా ఇక్కడ సుముఖత వ్యక్తం చేయడంతో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా తమ పనులకు ముందుగా ఉద్యుక్తులు అవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఇప్పటి వరకు అయితే వరంగల్ ఎయిర్పోర్ట్ కల సాకారం అవుతున్న ఆనందం మాత్రం వరంగల్ ప్రజల్లో కలుగుతుంది. ఎట్లా అనిపిస్తుంది సార్ ఇప్పుడు? సార్ నిజంగా ఈ టైంలో మీ ఎమ్మెల్యేలు ఉన్న టైంలో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క చొరవతోటి గత దశాబ్దాలుగా ఉన్న వరంగల్ ప్రజల యొక్క ఆశ ఆకాంక్ష నెరవేరబోతున్నది. ఈ రోజు బీజేపీ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నా, టీఆర్ఎస్ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నా, మేము క్లెయిమ్ చేసినా ఇక్కడ టూ థింగ్స్. ఒకటి మీరు ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి. ఒకటి పబ్లిక్ డిమాండ్ తోటి ఎయిర్పోర్ట్ అనే ఆలోచన వచ్చింది. ఇట్స్ అ ఫండమెంటల్. అది ఎప్పుడు 2020 కన్నా ముందు, 2000 కన్నా ముందు నుండి, అంటే 1994లో నీ ఎమ్మెల్యే అయినా దాని తర్వాత కూడా స్లోగా ఈ డిమాండ్ పబ్లిక్ నుండి వచ్చింది. తర్వాత ఏ పార్టీ అయినా కూడా దాన్ని ఒక ఎజెండా కింద తీసుకున్నారు. కానీ ఈ రోజు వరకు కూడా టెక్నికల్ గా ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని అడ్రస్ చేయలే. దాంట్లో టూ థింగ్స్ మనం ఇక్కడ గ్రహించవచ్చు. ఒకటి ఏంటి అని అంటే, ఏదైతే జిఎంఆర్ ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు 150 కిలోమీటర్స్ లోపల పరిధిలో ఎలాంటి ఎయిర్పోర్ట్ నూతనంగా రావడానికి వీల్లేదు అనేది ఒకటి క్లాజ్ ఉన్నది. ఫస్ట్ ఆ క్లాజ్ ను మనము అడ్రస్ చేయగలిగితే, వాళ్ళ దగ్గర నుండి ఎన్ఓసి తీసుకుంటేనే ఫర్దర్ స్టెప్ పడుతుంది. అంటే అది మనం చూస్తే 23/10/2024 నాడు, నేను స్పెసిఫిక్ గా చెప్తున్నా, 23/10/2024 నాడు వాళ్ళ బోర్డు మీటింగ్ లో ఎన్ఓసి ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేసి 17/11/2024 నాడు ల్యాండ్ ఎక్విజిషన్ గురించి 205 కోట్లు రిలీజ్ చేస్తూ జీవో రావడం జరిగింది. దిస్ ద మెయిన్ స్టెప్. ఇక మూడో స్టెప్స్ లో మళ్ళీ పోవాలి. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్, గవర్నమెంట్ పరంగా తీసుకోవాల్సిన ఇతర క్లియరెన్సెస్, అదే విధంగా మన సెంట్రల్ గవర్నమెంట్ ఎయిర్ అథారిటీస్, ఎయిర్ అథారిటీస్ ఇండియా వాళ్ళు కూడా చేసే కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ స్టెప్ బై స్టెప్ అవుతున్నాయి. విత్ ఇన్ 1 year లోపల ఇక్కడికి ఫ్లైట్ రాబోతున్నది. దట్ ఈస్ సీఎం రేవంత్ రెడ్డి గారు 9వ తారీఖు వరకు మొత్తం కంప్లీట్ అయిపోవాలని మీకు ఆదేశాలు చేశారు. దాదాపు మీరు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా అధికారులతో సహా మీరు ఇప్పటికే చర్చలు కూడా జరుపుతున్నారు. కానీ ఒక చిన్న విషయం ఏంటంటే, కొంతమంది ఏంటంటే ఇప్పటివరకు కొంత పూర్తిగా సర్వే కాదని చెప్పి అంటున్నారు. రైతులతో మీరు సంప్రదింపులు చెప్పారు సార్. ఇప్పుడు ఎట్లుంది సార్? ఏ దశలో ఉంది? సర్వే కాదు లేదని మేమే చెప్తున్నాం కదా. ఎందుకంటే నవంబర్ ముందు వరకు కూడా, అంటే 2011 వరకు కూడా, మీకు అంతకుముందే చెప్పా, 2011 2024 11వ నెల వరకు కూడా అసలు సర్వే ముచ్చట ఎక్కడ వచ్చింది? ఇప్పుడు ఎప్పుడైతే జిఎంఆర్ నుండి ఎన్ఓసి తీసుకున్న తర్వాత 17/11/2024 అని చాలా స్పష్టంగా చెప్తున్నాం కదా. 253 ఎకరాలకు సర్వే చేసి అమౌంట్ పే చేయండి అని చెప్పి 205 కోట్లు ఫైనాన్స్ క్లియరెన్స్ తోటి రిలీజ్ చేయడం జరిగింది. దిట్స్ ఎ ఫ్యాక్ట్, దిట్స్ ఎ డేట్స్. ఇప్పటికీ మనం చూస్తే ఎక్సెప్ట్ 87 ఎకర్స్ తప్పితే మిగిలిన సర్వే అయింది. 87 సంబంధించి కూడా మార్నింగ్ మేము ఎమ్మెల్యేస్ కూర్చున్నాం, మాట్లాడినాము, ఫార్మర్స్ నొప్పించినాము. రేపటి నుండి సర్వే జరుగుతున్నది. ఉన్న ఫ్యాక్ట్ చెప్తూనే ఉంటుంది. ఈ లాస్ట్ ఈ జీవో వచ్చిన తర్వాత, నవంబర్ 17, 2024 తర్వాత జీవో వచ్చిన తర్వాతనే సర్వే ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు భూముల రేట్ల విషయంలోనే కొంత అసందిగ్ధ వాతావరణం ఉంది. మాకు కావాల్సినంత రావట్లేదు. మా చుట్టుపక్కల ఉన్నటువంటి ఊర్లకు కూడా దాదాపు కోట్లలో ధర పలుకుతుంది. కానీ మాకే ఈ ఎయిర్పోర్ట్ భూములు ఇచ్చేటువంటి మాకే అన్యాయం జరుగుతుంది అన్నట్టు ఒక ఆవేదన, ఆందోళన నేను ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ లో వాళ్ళు మాట్లాడడం జరిగింది సార్. మీరు వాళ్ళకి కన్విన్స్ చేయగలుగుతారా? కొందరు రెచ్చగొడుతున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇవన్నీ జరుగుతూనే ఉన్నది. ఒకసారి చూస్తే ఏంటంటే, ఎక్సెప్ట్ 87 ఎకర్స్ టోటల్ సర్వే అయిన తర్వాత మళ్ళీ మీరు వాళ్ళు ఆ ప్రశ్న వేయడం, వాళ్ళు అనడం అనేది కరెక్ట్ కాదు. 87 ఎకర్స్ ఈ రోజు మేము ఫార్మర్స్ తోటి మాట్లాడినాం, ఒక అండర్స్టాండింగ్ వచ్చినాము. క్లియర్ గా వాళ్ళకున్న రైట్స్ కూడా చెప్పాను. జనరల్ అవార్డు అయితేనో మీకు ఎప్పుడున్న అవకాశం లేదు, విత్ కాన్సెంట్ తోటి, విత్ నెగోషియేషన్ తోటి, విత్ ఆర్బిట్రేషన్ తోటి కావాలి అంటే మీకు అవకాశం. ఈ రెండిట్లలో మీరు ఏది చూస్ చేసుకుంటారో చేసుకోండి అన్న. 95% ఆఫ్ ఫార్మర్స్ పాజిటివ్ అయిన వాళ్ళ సమక్షంలోనే కలెక్టర్ గారితో మాట్లాడినా. స్టిల్ ఎవరైనా కావాలి, జనరల్ అవార్డు కింద కావాలంటే ఇవ్వడానికి మేము సిద్ధం అంటున్నాం. ఇంకా దానికి ఇంకా సమస్య ఉన్నదనే ప్రశ్న ఎక్కడ ఉత్పన్నమవుతుంది? ఫార్మర్ గురించి ఆలోచించేవాడైతే ఫార్మర్ ని రెచ్చగొట్టాడండి. వాళ్ళని కొందరు అడ్వకేట్ కూడా రెచ్చగొడుతున్నారు. అవి కోర్టులు కేసులు వచ్చేస్తే ఏంటంటే వానికి 40% 50% వస్తుంది. మేము అదే చెప్పాం.
మీరు 40% అడ్వకేట్కి చేయదలుచుకున్నారా, లేకుంటే గవర్నమెంట్కి సహకరించి మీరు హ్యాపీగా ఉండదలుచుకున్నారా అని 2-3 డిమాండ్స్ కూడా చేశారు వాళ్ళు. అవి కూడా మేము తప్పకుండా పరిశీలిస్తామని చెప్పారు. అనుమతులన్నీ వచ్చాయి. ఇక్కడ సీఎం గారు సుముఖత వ్యక్తం చేయడం, అన్ని అనుమతులు వచ్చాయి. రైతులు కూడా ఇప్పుడు మీరు చెప్తున్నారు అన్ని అనుమతులు అంటే దీంట్లో ఒక్కటే ఉన్నది, జిఎంఆర్ క్లియర్ ఎన్ఓసి వచ్చింది, ల్యాండ్ ఎక్విజిషన్ స్టార్ట్ అయింది, అది శనివారం తోటి సర్వే కూడా పూర్తయిపోతుంది. ఏప్రిల్ 30th లోపల మొత్తము టోటల్ గా 100% అమౌంట్ కూడా పే చేసేస్తాము. ఇది షెడ్యూల్ పెట్టుకున్నాము. రెండోది ఏంది అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్స్ వచ్చింది, ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఆఫ్ ఇండియా వాళ్ళది కూడా పర్మిషన్ వచ్చినాయి. ఇంకా కొన్ని పర్మిషన్స్ ఉన్నాయి, ఎన్విరాన్మెంటల్, ఏవియేషన్ క్లియరెన్స్, ఇవన్నీ ఉన్నాయి. వాటన్నిటి కూడా ఇక్కడ మేము ఒకటి షెడ్యూల్, ఏ టైంలో ఏది చేయాలి, 6 months ఏమి చూడండి, ఇట్లా పెట్టుకొని ఎయిర్ అథారిటీస్ ఆఫ్ ఇండియా కూడా మేము ఇస్తున్నాం. రెండోది చూడండి, 1 month, 3 months, ఇట్లా ఒక ప్రోగ్రామ్ చేసుకొని చేస్తున్నాం. ఇది వర్క్ అంటే ఒక ప్రాక్టికల్ గా చేస్తున్నాం. మాటలు మైకుల ముందుకు వచ్చి మాటలు చెప్పడం కాదు, ఎవిడెన్స్ మీరు చూడండి. విత్ మంత్స్ టార్గెట్ పెట్టుకొని చేస్తున్నాం. మా టార్గెట్ ఏంటంటే 1 month లోపల ఫ్లైట్స్ దిగాలి, ఈవెన్ బోయింగ్ దిగాలి. ఇమ్మీడియట్లీ ఫస్ట్ మాత్రం మేము స్మాల్ ఫ్లైట్స్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. అది తొందరలో మనుషులన్నీ అయిపోతుంది. బట్ 1 year అయ్యే వరకు మాత్రం బోయింగ్ 320 దించాలి. తర్వాత కార్గోస్ కూడా దిగాలి. దిస్ ఇస్ అవర్ టార్గెట్. ఇట్స్ ఎ ఫ్యాక్ట్, రికార్డ్ చెప్తున్నది. అరే ఏదో నోటి మాట అవ్వచ్చు కదా అని చెప్పి ఏదో మాట్లాడేస్తే ఎట్లా? పనులు ఎప్పుడు ప్రారంభం అయ్యారు? ఎందుకంటే మీరు చెప్తున్న ప్రకారం అండర్ ప్రోగ్రెస్. ఇప్పుడు మేము పోయేది కూడా రేపు 10వ తారీఖు నాడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పోయేది, ఇగో మేము ల్యాండ్ సర్వే అయిపోయింది, ఈ ఏప్రిల్ 30th లోపల మీకు ల్యాండ్ కూడా ఎంక్వైరీ చేస్తున్నాము, వాళ్ళు పేమెంట్ చేసి నెక్స్ట్ 6 months లో మిగిలిన పనులు మేము చేస్తున్నాము, మీరు ఇమ్మీడియట్లీ వర్క్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే రన్వే చేయాలి, 2 runways చేయాలి, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కట్టాలి. వాళ్ళు కూడా దే ఆర్ రెడీ టు గివ్, ఇమ్మీడియట్లీ 500 కోట్లు ఇవ్వడానికి రెడీ ఉన్నది. అందునుంచి నేను అనేది ఇప్పుడు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మెయిన్ ఇంపార్టెంట్ ఒకటి మిస్ కావాలి. దిస్ ఇస్ ఎ ఫెడరల్ గవర్నమెంట్, రైట్? నేను గొప్ప నువ్వు గొప్ప అని కాదు. స్టేట్ గవర్నమెంట్ కు సెంట్రల్ గవర్నమెంట్ సహకరించాలి, సెంట్రల్ గవర్నమెంట్ కు స్టేట్ గవర్నమెంట్ సహకరించాలి. ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఉన్నది, సెంట్రల్ గవర్నమెంట్, వీఆర్ 100% సపోర్ట్ చేసి మేము ల్యాండ్ ఇప్పిస్తున్నాం. దట్ ఈస్ మా గవర్నమెంట్ డ్యూటీ. అట్లనే ఎయిర్పోర్ట్ కు సంబంధించి మేము ఇచ్చిన కరెస్పాండెన్స్ కానీ మేము చేసిన దానికి వాళ్ళు సహకరించాలి. వాళ్ళ డ్యూటీ, నీ డ్యూటీ నువ్వు నిర్వర్తించినావు, మా డ్యూటీ మేము నిర్వర్తించినాం. బట్ ఈ డ్యూటీ నిర్వర్తించే క్రమంలో కూడా హడిల్స్ కి ఎవరు క్లియర్ చేసిన అనేది ముఖ్యం. ఆ హడిల్స్ మేము క్లియర్ చేసినాం అంటున్నాం. అందులోంచి ఇది పొలిటికల్ పార్టీస్ డిమాండ్ కాదు, ఇదే పబ్లిక్ డిమాండ్ మేము నెరవేర్చినాం. థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పటి వరకు ఏప్రిల్ 30వ తారీఖు వరకు కూడా అన్ని అనుమతులు కూడా ఇక్కడ ల్యాండ్ కు సంబంధించినటువంటి పనులన్నీ కూడా పూర్తి అయిపోతున్నాయి. దానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో భూములకు ఎవరైతే భూములు కోల్పోతున్నటువంటి వాళ్ళకు కూడా మొత్తం క్లియరెన్స్ అమౌంట్ కూడా అంతా చెల్లించాలన్నటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అయితే ఇక్కడ ఈ నెల 9వ తారీఖు లోపు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మంత్రులు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా పర్యవేక్షణ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఒక ఫెడరల్ వ్యవస్థ ఇక్కడ ఉన్నది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కి స్టేట్ గవర్నమెంట్ కి ఒక కోఆర్డినేషన్ ఉండాలి. దానికి సంబంధించి కూడా మేము ఉద్యుక్తులు అవుతున్నటువంటి పరిస్థితి. అట్లయితేనే ప్రజల ఆలోచనల్ని అవసరం దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు పని చేయాల్సి ఉంటుంది తప్ప ఈగోస్ కు వెళ్ళకూడదు అన్నటువంటి ఒక సూచనలు చేస్తున్నారు. ఎవరు ఎన్ని చేసినా గానీ ఇప్పుడున్నటువంటి దాంట్లో మేము ఒక పర్టిక్యులర్ సిస్టమ్ తోటి వెళ్తున్నాము. ప్రతిదీ కూడా ఒక పేపర్ మీద పెడుతున్నాము. ఏ నెల ఏం పనులు చేయాలి, 6 నెలల్లో ఏం చేయాల్సి ఉంటుంది, 3 నెలల్లో ఏం చేయాల్సి ఉంటుంది, అలాగే సంవత్సరం లోపు ఎట్లా వెళ్లాల్సి ఉంటుంది అన్నటువంటి దాని మీద మేము ఒక స్పష్టమైనటువంటి క్లారిటీతో ఉన్నాం. కాబట్టి అదే విధంగా ముందుకు వెళ్తాము. మరొక సంవత్సరం లోపు ఖచ్చితంగా ఇక్కడ బోయింగ్ విమానాలు కానీ అలాగే కార్గో ఫ్లైట్స్ కానీ ఎగిరే విధంగా శాయశక్తిలా మేము కృషి చేస్తున్నాము. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ తో పాటు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి ఒక్క చిత్తశుద్ధితో ఉందన్నటువంటి ఒక సూచనలు మాత్రం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ కాంగ్రెస్ భవన్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.